రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తున్నా వీటిని చెప్పుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందన్నారు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో పలు గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ సర్కార్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను ఇస్తోందన్నారు. రైతు భరోసా డబ్బులు 90% రైతులకు అందాయని చెప్పారు. గత 4 నెలలుగా జీతాలు రాక పంచాయతీ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కూనంనేని. సుజాతనగర్ మండలంలోని సర్వారం, అలాగే కోయిగూడెం, బేతంపూడి, అలాగే జాంబ్లా తండ, రూప్లా తండ, అంజనాపురం, మరలా సాయంత్రం ఇంకొక అంజనాపురం, ఇప్పుడు ఇంకో అంజనాపురం ఆల్రెడీ అయిపోయింది, సింగమపాలెం, నరసింహసాగరం ఈ ప్రాంతం వరకు అనేక పనులు, చిన్న చిన్న పనులే. గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం, అలాగే అంగన్వాడీ భవనాల ప్రారంభం, అలాగే వేసిన రోడ్లు ప్రారంభం, అలాగే మంచినీళ్ళకి సంబంధించిన సంపుకు సంబంధించి శంకుస్థాపనలు, ఇలా వివిధ పనులు పెద్ద ఎత్తున ఇవాళ జరుపుకోవడం జరిగింది. అది పెద్ద ఎత్తున అంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఆ చిన్న పనులే వాళ్ళకి సంతోషంగా ఉన్నాయి. ఆ విధంగా అందరి సంతోషం చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు కూడా ఇవాళ అందరికి వస్తూ ఉన్నాయి, కానీ తెలవట్లే ఎవరికి కూడా. రేషన్ కార్డులు కూడా ఆటోమేటిక్గానే దానిలో ఆన్లైన్లో వచ్చి వాళ్ళు కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు.